అందరికీ నమస్తే. నేను మీ పద్మ. ఇప్పుడు నేను కాలీఫ్లవర్ ఎలా శుభ్రం చేసుకోవాలో చూపించబోతున్నాను. అది చేసుకోవడం అందరికీ తెలిసి ఉంటుందో తెలియదో నాకైతే తెలియదు, కానీ దాంట్లో ఉండే పురుగులు చూస్తే నాకు చాలా అసహ్యం అనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా వాటికి ఉండే కాడంతా ఒలిచేసుకోవాలి. ఇప్పుడు ఆ కాలీఫ్లవర్ అంతా పూలుగా విడదీసుకుంటే వాటి మధ్యలో పురుగులన్నీ ఉంటాయి. చూడండి పురుగులు ఎలా ఉన్నాయో. అందరూ యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోను ఇంకా వేరే వాటిల్లోనూ దాంట్లో పాములు ఉన్నాయి, పాము దూరింది అని జాగ్రత్త చేసుకోండి అని చెప్తున్నారు. కానీ ఇట్లాంటి చిన్న చిన్న పురుగుల గురించి ఎవరూ చెప్పలేదు. ఇవి హోటల్లో చేసేవాళ్ళు ఇవి ఇంత శుభ్రంగా చేయరు. అదే పనిగా ఉప్పు నీళ్ళలో నానేసేస్తారు. ఉప్పు నీళ్ళలో నానేస్తే పురుగులు చచ్చిపోయి దాంట్లోనే ఉంటాయి కానీ బయటికి రావు కదా, అట్లాగే తినాల్సి వస్తుంది. పురుగులు మంచూరియా, పురుగులు ఫ్రైడ్ రైసు అవన్నీ అవే జనాలు ఎంతసేపును. కాబట్టి ఈ విధంగా నేను ఎట్లా క్లీన్ చేస్తున్నానో చూడండి. దాంట్లో పురుగులు ఏ విధంగా ఉన్నాయో. రకరకాల పురుగులు ఉంటాయి. పచ్చ పురుగులు, నల్ల పురుగులు, పాకే పురుగులు అవన్నీ ఉంటాయి. నేను నిదానంగా ఎంతో శుభ్రంగా క్లీన్ చేస్తే కానీ ఆ పురుగులన్నీ క్లీన్ కావు. నాకు నచ్చదు అది అట్లాగే వేసి వండడము. అందరూ ఉప్పు నీళ్ళల్లో వేసేయమని చెప్తారు, కానీ ముందుగా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. నా చేతిలో కనిపిస్తున్నాయి చూడండి పురుగులు ఎట్లా ఉన్నాయో. అట్లాంటి పురుగులన్నీ ఉంటాయి కాలీఫ్లవర్లోనూ. రకరకాల పురుగులు ఉంటాయి. నిదానంగా ఒలుచుకోవాలి కాలీఫ్లవర్. కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, కానీ ఈ పురుగుల వల్ల నాకు కూర చేయాలంటేనే భయం వేస్తుంది. అవి ఎంతో టైం పడుతుంది అవి ఏరుకొని కూర చేసుకోవాలంటేను. చూడండి మళ్ళీ చూపిస్తాను పురుగుని. అదిగో చూడండి ఎంత సన్న పురుగులు ఉన్నాయో దాంట్లోనూ. పైకి కనిపించని పురుగులు లోపల అన్ని గూళ్ళు పెట్టేసుకుని లోపల ఉంటాయి. అంటే కాలీఫ్లవర్కి మందులు కొడితే పురుగులు ఉండవు. మందులు కొట్టకుండా వదిలేసి ఉంటే ఇట్లాగే పురుగులన్నీ ఉంటాయి. కాబట్టి మనం నిదానంగా ఒక్కొక్క పువ్వే విడదీసుకుంటా చూసుకుంటా ఉంటే పురుగులు కనిపిస్తాయి. ఆ పురుగులన్నీ చేరేసుకొని కూర చేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కూర హోటల్లో చేసేవాళ్ళు ఇవంతా క్లీన్ చేయరు. వేడి నీళ్ళల్లో ఎండి ఉప్పేసి అని చెప్తారు. ఆ పురుగులు చచ్చిపోయి అన్నీ దాంట్లోనే ఉంటాయి, బయటికి రావు. కొన్ని పాకుతా చేతికి దొరకకుండా కూడా పారిపోతూ ఉంటాయి పురుగులు ఏరేటప్పుడు. చూడండి అక్కడ మళ్ళీ కనిపిస్తున్నాయి. అదిగో పచ్చ పురుగు దగ్గరికి కనిపిస్తుందా మీకు? పచ్చ పురుగు కనిపిస్తుంది చూడండి. నేను చాకుతో తీస్తున్నాను దాన్ని. ఇవన్నీ శుభ్రం చేసుకొని కూర చేసుకోవాలి. చూడండి ఎట్లా ఉన్నాయో పురుగులు. ఇంకా మళ్ళీ అక్కడే ఇంకో పురుగు కూడా ఉంది, నల్ల పురుగు. నా చేతిలో తీసాను చూడు పురుగు. అదిగో నల్ల పురుగు బాగా చూపిస్తామండి. పడిపోయింది. ఇంకా ఎక్కడెక్కడ ఉంటాయి అన్ని నిదానంగా ఎతికి తీయాలి. ఇవన్నీ గూళ్ళే, పురుగు పెట్టిన గూళ్ళు అవి. ఈ గూళ్ళు అన్ని నిదానంగా నేను అన్ని కట్ చేసుకొని చూడాలి. ఇవన్నీ చాలా టైం పడుతుంది. అది ఇదిగో ఇక్కడ పురుగు. ఇవన్నీ ఇంకా నేను అన్ని ఎత్తుక్కొని ఇది కూర అయితే భలే టేస్ట్గా ఉంటుంది తినడానికి. కానీ వీటిని చూస్తే మాత్రం కూర చేయాలంటేనే భయం వేస్తుంది. ఇప్పుడు ఇదిగో ఇది చూపించు బాగా కనిపిస్తుందా? ఇదిగో నేను కత్తి పెట్టా చూడు, ఇక్కడ ఉంది చూడు. అదిగో పాకిపోతాను చూడు. అది కాబట్టి మన ఆరోగ్యం కోసం ఇవన్నీ బాగా క్లీన్ చేసుకొని శుభ్రంగా చేసుకొని తినాలి. అదిగో చూడు ఎట్లా కదులుతుందో. ఈ కాలీఫ్లవర్ పురుగులన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత అంతా ఒలుచుకొని చిన్న పీసులుగా ఒలుచుకోవాలి, కోసుకోకూడదు. ఉప్పు నీళ్ళలో నానేసి పెట్టుకోవాలి. కూర కోసం 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, గరం మసాలా కోసం ధనియాల పొడి, జీలకర్ర, యాలకులు, లవంగాలు, చెక్క, తెల్లగడ్డలు తీసుకున్నాను. ఇవి పొడి చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు కూడా సన్నగా ముక్కలుగా కోసుకోవాలి. పచ్చిమిరపకాయలు చీల్చి పెట్టుకోవాలి. ఈ విధంగా కోసి పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు తీసుకున్నాను.
ధనియాల పొడి అదంతా గరం మసాలా అంతా మిక్సీలో వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. పోపు కోసం పోపు గింజలు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. పచ్చి కరివేపాకు తిరగమాతలో వేస్తే వాసన అద్భుతంగా వస్తుంది. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి మరీ ఎర్రగా ఏమీ వేగనవసరం లేదు. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ఉప్పు నీళ్ళలో నానేసుకున్నాం కదా, ఆ ముక్కలు ఏదన్నా స్ట్రైనర్ కానీ లేకపోతే బజ్జాలు ఉండే గిన్నెలోకి కానీ వడవేసుకొని నీళ్లు ఒడిసిపోయినట్లుగా చేసుకొని అవి ఈ ఉల్లిపాయలో వేసుకోవాలి. చూడండి, నేను స్ట్రైనర్లో వేసి తీస్తున్నాను. మిగిలిన ముక్కలు కూడా వేసి నీళ్ళంతా ఒడిసిపోయిన తర్వాత దాంట్లో మొత్తం అంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కూర మా మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళకి చాలా ఇష్టము. నేను వాళ్ళు సంక్రాంతి పండగకు వచ్చినప్పుడు నేను ఆ కూర చేసి పెట్టాను వాళ్ళకి చాలా బాగా నచ్చింది ఈ కూర. వాళ్ళు స్కూల్లో లంచ్ బాక్సులు తీసుకొని పోతారు కదా, వాళ్ళకి అక్కడ స్కూల్లో ఎవరో కూడా ఇట్లాంటి కూర తెచ్చుకోలేదంట. గోబీ మంచూరియా, గోబీ ఫ్రైడ్ రైస్ అట్లాంటివి తెచ్చుకున్నారు కానీ ఇట్లా కూర ఎవరు తెచ్చుకోలేదంట వాళ్ళు. అందుకని మా ఫ్రెండ్స్ అందరూ చూస్తారు, అమ్మమ్మ నువ్వు వీడియో చేసి పెట్టు, ఈ కూర మాకు చాలా బాగా నచ్చింది అని అడిగారు. అందుకని నేను వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇట్లా అంతా కలుపుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. కళ్ళుప్పు కరగదు, సాల్ట్ చల్లుకొని బాగా కలుపుకోవాలి. ఇది కాలీఫ్లవరు చాలా టేస్ట్ చాలా బాగుంటుంది కూర. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి కూర మగ్గించుకోవాలి. చూద్దాం ఒకసారి. మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండాలి. దీన్ని కలుపుకుంటా అట్లా మూత పెట్టే మగ్గించుకోవచ్చు. చాలా బాగుంటుంది కూర. ఉడకాల్సిన అవసరం లేదు, నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. ఇది అట్లాగే మగ్గిపోతుంది దాంట్లో వచ్చే నీరుతోనే. మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. చూద్దాం ఇప్పుడు మళ్ళీను. చాలా వరకు మగ్గిపోయింది కాలీఫ్లవరు. ఒకసారి అంతా బాగా కలుపుకొని దీంట్లోకి మన రుచికి సరిపడగా కారం వేసుకోవాలి. నేను కొత్తగా ఆడించిన కారం ఇది, చాలా ఘాటుగా ఉంది, అందుకని 1 స్పూనే వేశాను. మీరు రుచికి సరిపడినట్టు మీరు వేసుకోండి. బాగా కలుపుకోవాలి. కారం అంతా పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకోవాలి. దాన్ని అంతా వేగిపోయింది. ఇప్పుడు దాంట్లోకి మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న గరం మసాలాకి తీసుకున్న పౌడర్ అంతా చల్లుకోవాలి. చాలా సింపుల్గానే అయిపోతుంది కూర, చాలా తొందరగానే అయిపోతుంది. ఇదంతా బాగా కూరకు కలిసి అదంతా కూరకు పట్టేటట్టుగా స్మెల్ అంతాను కలుపుకోవాలి. ఇష్టం ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు, కానీ నాకు కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ వేరుగా మారిపోతుంది, అందుకని నేను కొత్తిమీర వేయను, ఇట్లాగే ఉంచుతాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు గరం మసాలా అంతా కూర పట్టే విధంగా 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. చూద్దాం ఇప్పుడు. మళ్ళా అంతా కలుపుకోవాలి. కూర స్మెల్ భలే గుమ్మగుమా వస్తుంది. మగ్గిపోయింది. చూడండి కాలీఫ్లవర్ కూర ఏ విధంగా ఉంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ టచ్ చేయండి. మీకు నోటిఫికేషన్ ముందుగా వస్తాయి మా వీడియోలు. కామెంట్ చేయండి.